గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఛానల్లో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ నుంచి మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మొత్తం 11 మార్క్స్కి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇందులో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ వన్, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. మనకి ఈ చాప్టర్లో మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. పేరులోనే ఉంది చూడండి, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్? నేను ఇక్కడ నిలబడ్డాను. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇక్కడ నిలబడి నేను ఫ్యాన్ని చూస్తున్నాను. ఓకేనా? సో నేను ఎక్కడైతే నిలబడి ఒక ఆబ్జెక్ట్ను చూస్తానో ఆ నిలబడ్డ ప్లేస్నే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అని పిలుస్తాము. So the point where the observer situated or located is called point of observation. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ను చూస్తున్నాడు. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, ఇది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫ్రమ్ దిస్ పాయింట్ హీ ఈస్ అబ్జర్వింగ్ దిస్ ఆబ్జెక్ట్. సో ద ప్లేస్ వేర్ హీ స్టాండ్స్, వేర్ ద అబ్జర్వర్ స్టాండ్స్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకేనా? ఇక్కడ పాయింట్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ మనము ఎవరైనా కానీ ఇక్కడ ఐతోనే మనం ఒక ఆబ్జెక్ట్ని గమనిస్తాం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అన్న ఐ అనేటువంటి మాటతో వాడతాము. ఎందుకంటే హియర్ వీ నెగ్లెక్ట్ ద హైట్ ఆఫ్ ద అబ్జర్వర్. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ హైట్స్. కాబట్టి ఇక్కడ హైట్ అనేది మనం తీసుకోవటానికి లేదు, ఎందుకంటే హైట్ మారే కొద్దీ యాంగిల్ మారిపోతుంది. కాబట్టి ఇక్కడ we neglect the height of the observer and consider him just as a point. So that is why it is named as point of observation. Okay, so the point where the observer stands or situated is called point of observation. అది ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట మనకి ఇందులో ఉన్నటువంటిది. ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ని ఐ అని కూడా పిలుస్తాం, ఐ అని కూడా రాస్తూ ఉంటాం. ఓకేనా? సెకండ్ వన్, లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఇప్పుడు మీకు పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలిసింది అనుకోండి. సపోజ్ ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ నిలబడి ఇది హారిజంటల్ లెవెల్ అంటాం, ఇది హారిజంటల్ లెవెల్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇక్కడ మనిషి ఉన్నాడు, పి అనే పాయింట్ దగ్గర మనిషి ఉన్నాడు. ఈ ఆబ్జెక్ట్ ఏ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఇక్కడి నుంచి ఇతను ఈ ఆబ్జెక్ట్ను చూస్తున్నాడు. అర్థమైందా? సో ద లైన్ జాయినింగ్ ద ఐ ఆఫ్ ద అబ్జర్వర్, అండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. దీన్ని లైన్ ఆఫ్ సైట్ అని పిలుస్తాం. నేను ఇక్కడే నిలబడ్డాను, దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద ఫ్యాన్. Understand? So the line joining my eye and that object fan is called the line of sight. I think you have understood. So ఇది line of sight. గుర్తుపెట్టుకోండి. Second definition, the line joining the eye of the observer. Observer ఇక్కడ ఉన్నాడు, eye of the observer and the object is called line of sight. Okay. Next one, angle of elevation. వాట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ గమనించండి, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఇది హారిజంటల్ లెవెల్. అంటే ఇప్పుడు చూడండి, హారిజంటల్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది నా ఐ కదా, ఇక్కడి నుంచి మీరు కరెక్ట్గా ఒక లైన్ గీసుకుంటూ వెళ్ళండి. దిస్ ఈజ్ మై యాక్చువల్ హారిజంటల్ లైన్. అండర్స్టాండ్? దిస్ ఈజ్ మై యాక్చువల్ ఐ లెవెల్. ఇప్పుడు తలకాయ పైకి ఎత్తాను, నేను పైకెత్తి ఫ్యాన్ని చూస్తున్నాను, ఇది లైన్ ఆఫ్ సైట్. ఎందుకని? ఐని ఆబ్జెక్ట్ని జాయిన్ చేసేది లైన్ ఆఫ్ సైట్. దిస్ ఈజ్ మై యాక్చువల్ ఐ లెవెల్. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫామ్ అయింది, గమనించారా? దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజంటల్ లెవెల్. అర్థమైందా? నేను ఇక్కడ నిలబడ్డాను, దిస్ ఈజ్ మై యాక్చువల్ ఐ లెవెల్. అండర్స్టాండ్?
నేను ఇప్పుడు తలకాయ పైకి ఎత్తాను, పైకి ఎత్తి ఫ్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది లైన్ ఆఫ్ సైట్. సో ఈ రెండిటికి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాము. అండర్స్టాండ్? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే లైన్ ఆఫ్ సైట్ ఎక్కడ ఉంది? హారిజాంటల్ లెవెల్ కంటే పైన ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు తలకాయ పైకెత్తి చూసావు అంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషను. అర్థమైందా? సో వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? ద యాంగిల్ బిట్వీన్ ద యాక్చువల్ హారిజాంటల్ లెవెల్ and the line of sight is called angle of elevation. Is called angle of elevation. నేను ఈ డయాగ్రామ్ లోనే మీకు చూపిస్తున్నాను. చూడండి, this is the actual horizontal level. This is the point of observation. This is the horizontal level and this is the line of sight. So the angle is formed between these two. That angle is called angle of elevation. If you observe, the line of sight is above the horizontal level. Okay na? So that is what is called angle of elevation. తర్వాత fourth one, angle of depression. Angle of depression. What is called angle of depression? గమనించండి, this is my actual eye level. నా హారిజాంటల్ లెవెల్ ఇది. ఓకేనా? ఇక్కడ నుంచి నేను ఒక లైన్ గీసారనుకోండి నా కంటి నుంచి, అది స్ట్రైట్గా ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ మై యాక్చువల్ హారిజాంటల్ లెవెల్. నేను ఇప్పుడు తలకాయ వంచి నేల మీద ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ను చూస్తున్నాను. ఆబ్జెక్ట్ నేల మీద ఉంది. ఇది లైన్ ఆఫ్ సైట్. అండర్స్టాండ్? మై యాక్చువల్ హారిజాంటల్ లెవెల్ ఈస్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ మై లైన్ ఆఫ్ సైట్. హియర్ ఆల్సో an angle is formed between these two. That angle is called angle of depression. ఇక్కడ మీరు గమనిస్తే లైన్ ఆఫ్ సైట్ ఎక్కడ ఉన్నది? హారిజాంటల్ లెవెల్ కంటే కింద ఉన్నది. అంటే నువ్వు తలకాయ కిందకు పెట్టి చూస్తున్నావు అంటే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా? ఇక్కడ గమనించండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది బిల్డింగ్ అనుకోండి. ఇది బిల్డింగ్, ఇది గ్రౌండ్, ఇది బిల్డింగ్. ఒక పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు. ఇది యాక్చువల్ ఐ లెవెల్, హారిజాంటల్ లెవెల్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను చూస్తున్నాడు, క్యూ అనే ఆబ్జెక్ట్ను చూస్తున్నాడు. ఇది లైన్ ఆఫ్ సైట్. అండర్స్టాండ్? ఇది లైన్ ఆఫ్ సైట్, ఇది యాక్చువల్ హారిజాంటల్ లెవెల్. ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది, గమనించారా? దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద యాక్చువల్ హారిజాంటల్ లెవెల్ అండ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లెవెల్. అండర్స్టాండ్? సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు కూడా హారిజాంటల్ లెవెల్ ని బేస్ చేసుకొనే మనం తీసుకున్నాము. బోత్ ఆర్ మెజర్డ్, both the angle of elevation as well as angle of depression are measured with respect to the horizontal level drawn through the observer's eye. Understand? That is very important bit. Next, these are the concepts we have in the applications of trigonometry. ఈ 4 కాన్సెప్ట్స్ మనకు బాగా అర్థమైతే మనం ఏ ప్రాబ్లంనైనా ఈజీగా చేయగలుగుతాము. I hope you all understood. Thank you very much. If you like my videos, please like, share and subscribe. Thank you very much.